సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. आप सब कैसे? आई होप एवरीवन इज गुड. సో ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మళ్ళీ మనం వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసినాం. సో మన వెనక కవాసాకి నింజా 300 BS6 అయితే ఉంది. సో ఇప్పుడు అందులో ఫ్యూయల్ లేదు. సో దాన్ని ఇలా మనం మైలేజ్ టెస్ట్ చేస్తున్నాం అనమాట. కవాసాకి నింజా 300 మైలేజ్ ఎంత ఇస్తుందని అయితే చాలా మంది అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం అయితే మైలేజ్ టెస్ట్ చేద్దాం. అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో చలో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గాయస్, ఇప్పుడే ఒక హాఫ్ లీటర్ పెట్రోల్ ఇందులో పోసిన. అండ్ స్టోరీ ఏంటంటే అది పోసినప్పుడు SD కార్డ్ ఎర్రర్ అని వచ్చింది గోప్రో. సో దరిద్రం ఏంటంటే గోప్రో వచ్చి ఇలాంటి టైంలో ఆయిల్ వస్తుంది. హాఫ్ లీటర్ అందులో పోసిన అండ్ ఇంకో హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువ ఇందులో ఉంది. సో ఇది వచ్చేటప్పుడు మనకి బ్యాకప్ రివర్స్లో వచ్చేటప్పుడు అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం మనం. జీరో ఫ్యూల్ ఉన్నప్పుడే నేను ఇందులో పోసిన. సో జీరో ఫ్యూల్ నుంచి జెన్యున్ వీడియో అనమాట ఇది. సో ఇందులో ఏం చేయలేదు నేను. చలో ఎక్కరా. సో గాయస్, సో ఇప్పుడు స్టార్ట్ చేసేసిన. సో ఇక్కడ నుంచి సారీ ఫర్ దట్ అందరికీ. నేను ఓడోమీటర్ 0 చేయడం మర్చిపోయినా. ట్రిప్ A 0 చేస్తున్నా. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూసుకోండి ఒకసారి, మనకి ట్రిప్ A వచ్చేసి 0.0 km ఉంది. సో ఇక్కడ నుంచి మన జర్నీ అయితే షూర్ చేస్తున్నాం. సో ఇక చూద్దాం మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది ఇక దీని మీద డిపెండ్ అయి ఉంది. SD కార్డ్ ఎర్రర్ వచ్చింది, మళ్ళీ దానికంతటి అదే ఆన్ అయింది. సో చూద్దాం, సెట్ అయితే బాగుంటుంది. ఇంకా 16.8 kilometers వరకు వచ్చింది హాఫ్ లీటర్ పెట్రోల్. ఇంకా వెళ్తున్నాం. సో మంచి అంటే సింగిల్ రోడ్, ప్లెయిన్ రోడ్ అనమాట ఇది. సో నాకు తెలిసి అయిపోయినట్టుంది ఫిగర్. 17 అంటే చూసుకోండి ఇక 30 అబవ్ వచ్చేసింది మైలేజ్. ఇంకా చూద్దాం ఎక్కడ వరకు పోయిద్దో. గ్రేటే. సో దానికంతటా అదే పని చేస్తుంది గోప్రో. మళ్ళీ ఇంతసేపటి వరకు అయితే పని చేయలేదు, మళ్ళీ ఇప్పుడు అదే ఆన్ అయింది. చూద్దాం అసలు సేవ్ అవుతుందా కాదా ఇది. కానీ మైలేజ్ మాత్రం వేరే. 18 దగ్గర 18కి వచ్చేసింది. మేము చాలా దూరం వచ్చేసిన అడవిల్లోకి. సూపర్ లొకేషన్ అనమాట ఇది మనకి. 18 ఎగ్జాక్ట్. ఇంకా 2 kilometers అంటే 20 40 వస్తుంది మైలేజ్. గ్రేట్. మన డామినర్ ఎంత ఇస్తుందో మైలేజ్. సో ఎవరైనా వెయిట్ చేస్తున్నాం మన డామినర్ మైలేజ్ గురించి. సో నెక్స్ట్ వీడియో మన డామినర్ మైలేజ్ టెస్ట్ చేద్దాం ఒకసారి. క్రేజీ. పెట్రోల్ వచ్చేసి మైలేజ్ వచ్చేసి మనకి 20.21 వచ్చింది. అంటే 42 kilometers per liter. క్రేజీ. కవాసాకి నింజా 300. ఆహా. సో గైస్, ఇప్పుడు చూపిస్తాం మీకు. ఓడోమీటర్ వచ్చేసి 21.1 kilometers వచ్చింది. అంటే మనకి దగ్గర లీటర్కి వచ్చేసి 42.2 kilometers అయితే వస్తుంది. క్రేజీ. 42 మైలేజ్ అంటే మాటలు కాదు. కవాసాకి నింజా 300 ఉండి. సో చూపిస్తా చూడండి ఓడోమీటర్ ఒకసారి. చూడండి 21.1 km. అసలు క్రేజీ. కవాసాకి నింజా తో 40 kilometers per liter అంటే మాటలు కాదు. అసలు నేను ఇంత ఊహించలేదు 40 kilometers per liter ఇస్తుంది అంటే. సో నా డామినార్ కూడా టెస్ట్ చేయాలని ఉంది, ఎంత ఇస్తుంది. ఈగర్లీ వెయిటింగ్. సో మంచి అడవిలో ఆగిపోయింది మొత్తం. సో దట్టమైన అడవి, మామూలు అడవి కాదు ఇది. సో ఇక్కడ ఫోన్ సిగ్నల్ కూడా లేదు. సో అలాంటి అడవిలోకి వచ్చి ఇక్కడైతే ఆగిపోయింది. సో ఇప్పుడు మేము ఇంకొక హాఫ్ లీటర్ పెట్రోల్ ఉంది, అది పోసుకొని సో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సో ఈ మైలేజ్ టెస్ట్ ఎలా అనిపించింది ఒకసారి చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన గోప్రో అయితే ఆగిపోయింది. సో అది మన బ్యాడ్ లక్. సో కొంచెం SD కార్డ్ అనేది కొంచెం కొత్తది తీసుకోవాలి, అర్థమైపోయింది ఇక. సో మంచి SD కార్డ్ అయితే ఒక సజెస్ట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది అది వీడియోస్ కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినైతే అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ జెన్యూన్ వీడియో అనమాట. సో ఇందులో ఏం చేసింది లేదు. 21 kilometers అంటే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో చలో ఈ వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మన డామినార్తో వద్దాం. Until then, signing off, Arvind Motovlog.